హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. కొన్ని ప్రాంతాల్లో చేసేటువంటి మసాలా వడ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. అంతేకాదు ఈ వడలోని అస్సలు ఆనియన్స్ అన్నవి యూస్ చేయకుండా చేస్తున్నాం అన్నమాట. ఇంకెందుకండి ఆలస్యం, ఆ ప్రాసెస్ ఏంటో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా మరి. ఒక బౌల్ తీసుకొని దీనిలోకి 1 కప్ శనగపప్పు, 1 కప్ పెసరపప్పు, 1 కప్ మినప్పప్పు, 1 కప్ కందిపప్పు, ఇలా తీసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ని మంచినీళ్ళతో ఒక 2-3 సార్లు కడుక్కోవాలండి. ఇలా కడుక్కున్న తర్వాత ఇవి మునిగే అంతవరకు నీళ్లు పోసుకొని మూత పెట్టుకొని ఒక 3 గంటలు నానబెట్టుకోవాలన్నమాట. 3 గంటలు అయిన తర్వాత ఈ పప్పుని చూపిస్తున్నాను చూడండి, ఎంత బాగా నానాయో కదా. వీటిని మళ్ళీ మంచినీళ్ళతో ఒక్కసారి కడుక్కొని ఇవి ఒక చిల్లుల గిన్నెలోకి వేసుకొని ఒక 5 నిమిషాలు అలా పక్కన పెట్టుకుందాము. ఇలా వడకట్టుకోవటం వల్ల పప్పులో ఉన్నటువంటి వాటర్ అన్నది ఉండదు కదండి. మనకి వాటర్ లేకుండా ఈ పప్పు ఉండాలన్నమాట. ఇలా నానబెట్టుకున్నటువంటి పప్పులోని నేనైతే 1 కప్పు పప్పును తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దీనిలోకి మీకు రుచికి అనుగుణంగా పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలని తీసుకోవాలండి. నేనైతే ఇక్కడ 3 పచ్చిమిరపకాయలు, 2 ఎండుమిరపకాయలని తీసుకున్నాను. 1 టీ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 3 లవంగాలు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, శుభ్రం చేసుకున్నటువంటి 1 ఇంచ్ అల్లం, పక్క వలుచుకున్నటువంటి 6-7 వెల్లుల్లి రెబ్బలు, 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సోంపు. సోంపు అన్నది పూర్తిగా ఆప్షనల్ అండి, కానీ వేసుకోవటం వల్ల వడలకి మంచి టేస్ట్ అన్నది వస్తుందండి. ఇలా తీసుకున్న స్పైసెస్ అన్ని మిక్సీలో కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి పప్పుని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ అస్సలు వాటర్ అన్నది యాడ్ చేయకుండా కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇంకా మిగిలిన పప్పు అంతా కూడా మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్నది కూడా మొత్తం గ్రైండ్ అయిపోయిన తర్వాత దీనిలోకి ఇదిగా మనం నానబెట్టుకుని 1 కప్పు తీసుకున్నటువంటి పప్పును కూడా దీనిలోకి యాడ్ చేసుకుంటున్నానండి. తర్వాత చాప్ చేసినటువంటి గుప్పెడ కరివేపాకు, చాప్ చేసినటువంటి 1/2 కప్పు కొత్తిమీర, రుచికి అనుగుణంగా ఉప్పును కూడా వేసుకుని ఒక్కసారి కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ ఆనియన్ లేకుండా వడలన్నవి వేస్తారు అని చెప్పాను కదా. అంతేకాదు బండి మీద వేసేటువంటి సీక్రెట్ కూడా చూపిస్తున్నానండి. ఈ ఆనియన్ బదులు ఫైన్గా చాప్ చేసినటువంటి 1/2 కప్పు క్యాబేజీని కూడా వేసుకొని అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. అంతేకాదు ఇక్కడ క్యాబేజీ ఇంతే వేసుకోవాలని లేదు, మీ ఇష్టానికి అనుగుణంగా వేసుకోవచ్చు. ఇలా అన్నీ బాగా కలుపుకున్న తర్వాత వడలు వేసుకోవడానికి పిండి పర్ఫెక్ట్గా ఉందో లేదో ఒక్కసారి చెక్ చేసుకోండి. ఇన్ కేస్ పిండి అన్నది కొంచెం లూజ్గా ఉందనుకోండి, ఇక్కడ శనగపిండి కానీ బియ్యం పిండి కానీ వేసుకొని బాగా కలుపుకోవాలి. నాకైతే ఇక్కడ పిండి అనేది పర్ఫెక్ట్గా ఉందన్నమాట. ఇలా రెడీ చేసుకున్నటువంటి వడల పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకుంటున్నానండి. ఇలా చేసుకొని పెట్టుకోవటం వల్ల వడలు అన్నవి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అన్నమాట. ఇలా రెడీ అయినటువంటి బాల్స్ని కూడా ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఇలా వచ్చిన వాటిని పక్కన పెట్టుకుంటున్నాను. తర్వాత పొయ్య వెలిగించి పాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకుని ఆయిల్ని మీడియం ఫ్లేమ్లోనే వేడి చేసుకోవాలండి. ఆయిల్ని వేడి చేసుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్నటువంటి బాల్స్ని వడల షేప్లోని ఒత్తుకోవాలి. ఇలా చేత్తో ఒత్తుకోవటం కష్టమైంది అనుకోండి, క్లాత్ మీదైనా ఒత్తుకోవచ్చు అన్నమాట. ఇలా ఒత్తుకొని ఒక్కొక్కటి వేసుకుంటూ ఇవి అన్నీ చక్కగా వేగేటట్టు వేపుకోవాలండి. కానీ ఫ్లేమ్ మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వేపుకోండి. వేసుకున్న వెంటనే ఫ్లిప్ చేయొద్దు. ఇలా వడలు వేసుకున్న తర్వాత దీన్ని కొద్దిసేపు అయ్యేసరికి చుట్టూరుగా మంచి గోల్డెన్ కలర్ వస్తుందండి. ఇలా వచ్చే అంతవరకు వేపుకోవాలన్నమాట. ఇలా వచ్చిన తర్వాత
వడల్ని ఫ్లిప్ చేసుకొని 2 వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చే అంతవరకు వేపుకోవాలండి. అంతేనండి. పైన క్రిస్పీగా లోపల మెత్తగా ఉన్నటువంటి బండి మీద చేసేటువంటి అస్సలు ఆనియన్ లేనటువంటి క్యాబేజీ వడలు రెడీ. ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో ఆ ఫీడ్‌బ్యాక్‌ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్.